ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థి ఆందోళన జరుగుతుందో ఆ ఆందోళన విజేత టీవీ తరపున మనం ఈ రోజు పరిశీలించడం జరిగింది. ఇక్కడ వేలాదిగా తరలి వచ్చిన యువత, విద్యార్థులు, విద్యార్థినులు అంతా ఈ ఉద్యమం చేస్తున్నారు. ఈ ఉద్యమం మీద భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పంతల సురేష్ గారు ఇక్కడ ఉన్నారు. వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుందాం. మిత్రులరా, ఈరోజు నేను ఢిల్లీలో ఉన్నటువంటి కారణంగా ఇక్కడ జరిగేటటువంటి ఏదైతే జంతర్ మంతర్ జరిగేటటువంటి ఉద్యమాన్ని ఒకసారి పరిశీలిస్తే బాగుంటుందని చెప్పేసి మా బృందంతో రావడం జరిగింది. అక్కడ చూసిన తర్వాత నేను ఆశ్చర్యానికి లోను కాయడం జరిగింది. ఎందుకంటే గతంలో అనేక రకమైనటువంటి సమస్యలు, విద్యార్థి ఉద్యమాలు నేను చూడడం జరిగింది. కానీ ఇక్కడ పూర్తిగా భిన్నంగా ఉంది. ఎందుకోసం అంటే ఇక్కడ ఏదైతే వీళ్ళు ఉద్యమం చేస్తా ఉన్నారో ఈ యొక్క ఉద్యమాన్ని చూసిన తర్వాత ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో, మన యొక్క భారత రాజ్యాంగం ఉందో దాని యొక్క సంబంధించి వ్యతిరేకంగా చేసేటటువంటి యొక్క వాతావరణం ఎక్కువగా కనబడుతుంది. 100% ఈ యొక్క దేశంలో జరిపాలనేటువంటి పరిపాలన ఏదైతే ఉందో దానికి జరిగేటటువంటి తప్పుల పైన ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ ఏదైతే ఉద్యమం జరుగుతుందో అది పూర్తిగా భిన్నంగా ఉండేటటువంటి పరిస్థితి ఒకటే కనపడుతున్నాయి. దేశానికి వ్యతిరేకంగా విద్రోహ శక్తులు దీంట్లో చొరబడి ఏదైతే ఉందో దేశం పట్ల విద్వేషాన్ని రెచ్చగొడుతూ ఆ విధమైనటువంటి వాతావరణాన్ని ఈ రోజు చూస్తున్నాము. రాబోయే కాలంలో ఈ దేశం పట్ల ఏ విధమైనటువంటి విదేశీ కుట్రలు జరుగుతున్నాయో అదే పార్లమెంట్ జరిగేటటువంటి సమయంలో దీంట్లో ఖచ్చితంగా కూడా ఉగ్రవాదుల కుట్ర ఉంది, విదేశీ సంస్థల కుట్ర ఉందని చెప్పేసి స్పష్టంగా కనబడుతుంది. నీట్ పరీక్ష ఏదైతే ప్రశ్నాపత్రం లీక్ అయిందని చెప్పేసి ఈ దేశంలో జరగడం, ఆ యొక్క ప్రశ్నాపత్రం లీక్ అయినటువంటి బాధ్యులను అరెస్ట్ చేసి వారిపైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. కానీ ఏదైతే ఈ యొక్క నీట్ పరీక్షా పత్రం లీక్ పేరుతోటి ఇక్కడ జరుగుతున్నటువంటి యొక్క ఉద్యమాన్ని చూసినట్లయితే పూర్తిగా ఇది ఏదైతే మోడీ వ్యతిరేక శక్తులందరూ కూడా ఒక దగ్గర గుమికూడి, అంటే అర్బన్ నక్సలర్స్లు, దేశ విద్రోహ శక్తులు, కాంగ్రెస్ ముసుగులో ఉన్నటువంటి తీవ్రవాదులు అందరూ కూడా ఈరోజు ఆప్ సంబంధించినటువంటి దేశంలో ఉన్నటువంటి డైరెక్ట్ గా మోదీని ప్రతిపక్షాలుగా ఎదుర్కోలేక పార్లమెంట్ లో కావచ్చు, పార్లమెంట్ బయట కావచ్చు, అక్కడ ఎదుర్కోలేక ఈ రోజు ఈ శక్తులతోటి ఏదైతే వీటన్నిటి కూడా సంఘటన చేసి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి వీళ్ళకి అనేక రకమైనటువంటి సదుపాయాలు ఇక్కడ లగ్జరీగా చూస్తుంటే ఆశ్చర్యపోయేటటువంటి వాతావరణం. ఉద్యమం ఏదైతే ఉద్యమం తీరు ఇక్కడ కనపడడం లేదు, కానీ అందరూ ఒక ఫెస్టివల్ లాగా ఎంజాయ్ చేస్తూ బిర్యానీలు కావచ్చు, అదే విధంగా మత్తు పదార్థాలు కావచ్చు, విద్యార్థులను ఏదైతే చిన్న చిన్న పిల్లలందరినీ కూడా గుమికూడి ఒక ఎమోషనల్ గా క్రియేట్ చేసి దేశ విద్రోహ శక్తులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ కి వచ్చి మూకుమ్ముడిగా ఇక్కడ ఏదైతే ఢిల్లీలో అరాచక శక్తులందరూ కూడా ఈ యొక్క ఉద్యమంలోకి చొరబడి మొత్తం కూడా అతలాకుతలం చేసి దేశంలో ఒక భయాందోళనటువంటి వాతావరణాన్ని తీసుకురావడానికి కాంగ్రెస్ మిత్రపక్షాలన్నీ కూడా కుట్ర పన్నాయని చెప్పేసి తెలియజేస్తారు.